36 రోజుల పాటు విద్యార్థులు పోరాటం చేసి సాధించిన విజయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవటం సిగ్గుచేటని కల్వకుంట్ల కవిత అన్నారు. 1000% ఇది కేవలం విద్యార్థులు సాధించిన విజయమేనని ఆమె తెలిపారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలపై ఎక్కడ నిలదీస్తారోనని ముందే ఊరేగింపులు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మే పరిస్థితిలో యువత లేదన్నారు. తెలంగాణ యువతకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే మిమ్మల్ని గద్దెదించడం ఖాయమని కల్వకుంట్ల కవిత తెలిపారు. గత 36 రోజులుగా భారతదేశంలో అనేక మంది విద్యార్థులు నిరుద్యోగ యువత చేస్తున్నటువంటి ఉద్యమం విజయం సాధించింది. వారు అనుకున్నట్టుగానే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు పంపించింది. మరి ఈ సందర్భంలో విద్యార్థులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇది 100% విద్యార్థుల విజయంగా తెలంగాణ రక్షణ సేన భావిస్తా ఉంది. మరి విద్యార్థుల విజయాన్ని కంప్లీట్ గా తన ఖాతాలో వేసుకోవడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేయడం అన్నది నిజంగా చాలా సిగ్గుచేటు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో దాదాపుగా 3-4 గంటలు కొవ్వొత్తులు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా నగర వీధుల్లో ఊరేగడం అన్నది చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి విద్యార్థులు తమనెక్కడ ప్రశ్నిస్తారో అనే భయంతోని, తమ ఫెయిల్యూర్స్ ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తారనే భయంతోని ముందుగానే ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి యూత్ నంతా నేను ఎంకరేజ్ చేస్తున్నాను, 21 ఇయర్సే మీరు పార్లమెంట్ లో ఉండాలని చెప్తున్నారు. సంతోషం, మంచిదే. ఎట్లుందంటే ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 1000 ఎలుకలు తిన్న పిల్లేట కాశీయాత్ర పోయిందట. అట్లా ఇన్ని సంవత్సరాలకి అనేక సందర్భాల్లో విద్యార్థులను యువతను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి 21 ఇయర్స్ లో యువత పార్లమెంట్ కు పోవాలన్నటువంటి